ఎలీషా ఎముకలు మృతునికి జీవమిచ్చిన రహస్యం ఏంటి? ఒక మృతుడి శరీరం మరొక మృతుని ఎముకలను తాకగానే బ్రతికిపోయాడనే విషయం మీరు విన్నారా? ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? నిజంగా జరిగిందా? ఎందుకు జరగాలి? ఇది బైబిల్లోని ఒక విచిత్రమైన మిరాకిల్ మరియు ఒక అద్భుతం. కానీ చాలామందికి తెలియదు. చనిపోయిన తర్వాత మరలా తిరిగి బ్రతకడం అనేది అసాధ్యం. కానీ బైబిల్ గ్రంథంలో మరణమును పునరుత్థానములు జయించిన యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు మహిమ వలన చనిపోయినటువంటి వారిని సహితం తిరిగి లేపగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ సెలవిస్తుంది. మరణం అంటే మనుషులకు భయం. నాకు మరణం అంటే భయం లేదని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ప్రతి వ్యక్తి హృదయంలో మరణం గురించినటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. మనం మరణించిన తర్వాత ఏమైపోతామో, మరణించిన తర్వాత ఎలా ఉంటాం అని ఎన్నో సందేహాలు మానవుని హృదయంలో ఉన్నాయి. ఈ సందేహాలన్నిటికీ ఖచ్చితంగా బైబిల్ సమాధానం ఇస్తుంది. మానవుడు మరణానికి భయపడవలసిన అవసరం లేదని, ఎందుకంటే మానవుడికి మరణం తర్వాత దేవుడు జీవమును ఉంచి ఉన్నాడు కాబట్టి, ఆ జీవం యేసుక్రీస్తు ప్రత్యక్షత వలన బయలుపరచబడింది కాబట్టి మరణానికి మానవుడు భయపడవలసిన అవసరము లేదు. యేసుక్రీస్తు యొద్దకు రా, నీకోసం జీవాన్ని ఉంచినాడు, నీకోసం పరదేశును పరలోక రాజ్యాన్ని దేవుడు ఉంచినాడని లేఖనం చెప్పుచున్నది. ఎలీషా ఎముకల రహస్యం నువ్వు తెలుసుకోవాలంటే ముందుగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నువ్వు తెలుసుకోవాలి. లేఖనం చెప్పుచున్నది, స్వయాన యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, పునరుత్థానమును. పునరుత్థానం అనగా మరలా తిరిగి బ్రతకడం. యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన ఈ లోకంలో చేసినటువంటి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, మహత్కార్యాలు వర్ణించలేనివి, వివరించలేనివి. అసలు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను ఒకవేళ రాయాలి అనుకుంటే కూడా ఈ భూప్రపంచం, ఈ లోకమంతా కూడా, ఈ నేల, ఈ నింగి, ప్రతిదీ ఏది కూడా సరిపోదు అని బైబిల్లో రాయబడింది. అందుకోసం పునరుత్థానం, యేసు ప్రభు జనన మరణ పునరుత్థానంలో గురించినటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే ఎలీషా ఎముకల రహస్యాన్ని కూడా నీవు గ్రహించగలుగుతావు. ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడుగా ఆయన ఉన్నాడు. లోకరక్షకుడుగా, నిజదేవుడుగా, సత్యదేవుడుగా ఆయన ఉన్నాడు. మార్గముగా, సత్యముగా, జీవముగా ఆయన ఉన్నాడు. జీవముగా బయలుపరచబడిన దేవుడు ఆయన. ఇందుకోసం మానవుడు మరణానికి భయపడవలసిన అవసరం లేదని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే మానవుడికి మరణం తర్వాత దేవుడు జీవమును ఉంచి ఉన్నాడు కాబట్టి, మానవుడికి మరణం తర్వాత దేవుడు పరలోకాన్ని ఉంచున్నాడు కాబట్టి, మానవుడికి మరణం తర్వాత దేవుడు పరదేశం ఉంచున్నాడు కాబట్టి, మానవుడికి మరణం తర్వాత దేవుడు నిత్య జీవమును ఉంచి ఉన్నాడు కాబట్టి మానవుడు మరణమునకు భయపడాల్సిన అవసరం లేదు. ఎలీషా ఎముకల రహస్యం ఏంటంటే దైవత్వంలో దేవుని యొక్క గొప్పతనం. మనము దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలా. ఎలీషా దైవజనుడే, మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి వాళ్ళే. కానీ దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి అతని శరీరం, అతని దేహం ద్వారా, అతని ఎముకల ద్వారా నిరూపించబడ్డాయని మనము గ్రహించాలి. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ఘనత ఎలీషా ఎముకల ద్వారా బయలుపరచబడిందని మనం గ్రహించాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, వేల కొలది దూతల చేత నిత్యము స్తుతింపబడుచు, ఆరాధింపబడుచున్న పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి ఎలీషా ఎముకల రహస్యం ఏంటంటే దైవత్వం. దేవుడు అతని పట్ల ఉన్నాడు. దేవుని అతని పట్ల ఉండి గొప్ప కార్యాలు జరిపించినాడు. ఎలీషా అనే దైవజనుడు ఏలియాకు ఒకప్పుడు శిశువు. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించిన వాడు. అతని జీవితం అద్భుతాలతో నిండిపోయింది. దేవుడు అతని పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు వర్ణించలేనివి, వివరించలేనివి. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని మీరు అడిగితే దానికి సమాధానం ఇదిగో వినో. దైవజనుడు అనగా దేవుని చేత ఎన్నుకోబడినవాడు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేవాడు మరియు దేవుని చిత్తమును, సంకల్పమును బయలుపరిచేవాడు. ఏలియా తర్వాత ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడును వ్యవసాయకుడైన ఎలీషా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త. తన గురువు ఏలియా ప్రవక్త మాటలకు లోబడి విధేయత చూపుతూ అతని వెంట ఉండి ఉపచారం చేసినటువంటి మంచి శిష్యుడు.
దైవజనుడైన ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన అద్భుతములు ఇవే. నెంబర్ 1, యోర్దాను నదిని 2 పాయలుగా విడగొట్టడం. యెహోవా మాట చేత యెరికో పట్టణమందు త్రాగుటకు పనికిరాని ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చడం. తనని అపహాస్యం చేసిన వారిని యెహోవా నామమును బట్టి శపించడం. ఇజ్రాయెల్ ప్రజలను మోయాబీయుల నుండి రక్షించి ప్రజలకు పశువులను త్రాగుటకు నీళ్లు లేని దేశంలో యెహోవా మాట చేత నీళ్లను రప్పించడం. కొంచెం నూనెను ఎక్కువగా చేసి తన దాసుని భార్యను ఆమె కుమారుని అప్పుల బాధ నుండి రక్షించి వారికి బ్రతుకుటకు మార్గం చూపడం. దైవజనుడైన తన యందు శ్రద్ధాభక్తి కనబరిచిన సునేమీయురాలికి కుమారులు లేరని తెలిసి యెహోవా వలన ఆమెకు కుమారుడిని కలగజేయడం. యెహోవాకు ప్రార్థన చేసి చనిపోయిన సునేమీయురాలి కుమారుని బ్రతికించడం. యెహోవా సెలవిచ్చిన రీతిగా 20 రొట్టెలను 100 మంది తినేలా చేయడం. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయామనును కుష్ఠరోగము స్వస్థపరచడం. ఇవన్నీ అతడి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు. ఎలీషా ఎముకల రహస్యం ఏంటో తెలుసా? బ్రతికిన శవం రహస్యం ఏంటో తెలుసా? ఎలీషా బ్రతికున్నప్పుడు ఎంత పవర్ కలిగి ఉన్నాడో చనిపోయినప్పుడు కూడా అంతే పవర్ కలిగి ఉన్నాడు. ఒకరోజు ఎలీషా మరణకరమైన రోగంతో పీడితుడై మృతి పొందగా ప్రజలు అతని శరీరాన్ని గౌరవంగా సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం కాదని చూపించాడు ఒక పెద్ద మిరాకిల్ ద్వారా. ఒకరోజు మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవం ఎలీషా యొక్క ఎముకలను తగిలినప్పుడు ఆ శవం తిరిగి మరల బ్రతికి కాళ్ళు మోపి నిలపనని దేవుని వాక్యం సెలవిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా క్రుళ్ళు పట్టిన ఎముకలు తగిలిపోయిన వాడు సహితం బ్రతికాడంటే ఎలీషా తన జీవితంలో దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎంత నీతి కలిగి ఉన్నాడో మనము ఆలోచన చేయవలసిన టైం ఇది. కాబట్టి దేవుని దైవజనుడా ఎలీషా ఎముకల రహస్యం ఏంటంటే తను జీవించినటువంటి జీవన విధానంలో దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రంగా జీవించినటువంటి గొప్ప దైవజనుడు ఎలీషా. ఎలీషా ఎముకల రహస్యం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి వాడు కాబట్టి అతడు చనిపోయిన తర్వాత కూడా అతని దేహం ద్వారా, అతని ఎముకల ద్వారా దేవుని మహిమ కార్యాన్ని నిరూపించి చూపించాడు. దైవజనుడా, దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ఎముకల రహస్యం నీకు తెలియకపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? వినో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలీషా ఎముకల రహస్యం ఏంటో తెలుసా? దేవుడు అతని పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు, దేవుడు అతని పట్ల కలిగి ఉన్నటువంటి మహిమ కార్యాలు, దేవుడు అతని పట్ల కలిగి ఉన్నటువంటి ఘన కార్యాలు. బైబిల్ సెలవిస్తుంది, బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నువ్వు శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, వేదనలో ఉన్న, దుఃఖంలో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ఎముకలలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు బ్రతుకున్నప్పుడే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ ప్రభావం ప్రజలపై ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలి. మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అని అంటే మరణమును జయించిన మృత్యుంజయుడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? విజయమందు మరణం మృంగివేయబడినను లేఖనం నెరవేరబడినది. కాబట్టి మరణానికి భయపడవలసినటువంటి అవసరం లేదు, మృత్యువుకు భయపడవలసినటువంటి అవసరం లేదు. మరణమును జయించిన యేసుక్రీస్తు దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనకు జీవమునిచ్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఎలీషా ఎముకల రహస్యం ఇదే. ఎండిన ఎముకలకు జీవం పోసే దేవుడు మన దేవుడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? లోకమైనను, లోకంలో ఉన్నటువంటి అధికారులైనను, రాజకీయ నాయకులైనను, డబ్బు అయినను దేవుని ప్రేమ నుండి మనల్ని ఏవైనా ఎడబాపునా అని అపోస్తులుడైన పౌలు అన్నాడు కదా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి మొదట నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సహనమును సంపాదించుకొనుటకు వేటాడుమని లేఖనం చెప్పుచున్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందములై ఉన్నది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ గురించి మీరు చింతపడకుడి. మీ చింత యావత్తు ప్రభువుపై మోపుడి. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని దేవుడు సెలవిచ్చున్నాడు.
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించాలంటే ఎలీషా లాంటి గొప్ప జీవితం నువ్వు జీవించాలి. ఎలీషా లాంటి భక్తి జీవితం నువ్వు జీవించాలి. ఎలీషా లాంటి భక్తి సాధకంలో నువ్వు ముందుకు సాగాలి. అప్పుడు నీ జీవన విధానాలలో గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు, మహత్ కార్యాలు చూడగలుగుతావు. భక్తి సాధక విషయంలో నిన్ను నీవే దేవుని ఎదుట కనపరచుటకు జాగ్రత్తగా చూసుకో. ఎలీషా జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు ప్రతి వ్యక్తి దైవజనుని జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలీషా ఎముకల రహస్యం ప్రతి ఒక్కరూ గ్రహించి తెలుసుకొని అలాంటి ఆధ్యాత్మిక జీవన విధానం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు మనకి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదట దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరియు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి టాపిక్ ఏమనగా విత్తనంతో మొదలైనటువంటి దేవుని రాజ్యం. బాగా వినండి. విత్తనంతో మొదలైనటువంటి దేవుని యొక్క రాజ్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. ఈ సమయంలో మనము ప్రభు సహాయం కోసం ప్రార్థనలో ప్రభుని అడుగుదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపాసత్య సంపూర్ణుడా, జీవం కలిగిన తండ్రి, నీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడి మమ్ములను దీవించి ఆశీర్వదించి ఇప్పటి వరకు తోడుగున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ యొక్క సమయంలో ప్రభువనైనా విత్తనంతో మొదలైనటువంటి దేవుని రాజ్యం అనే ఈ యొక్క టాపిక్ ద్వారా మా అందరితో మాట్లాడి మీరు మహిమ పొందండి. మమ్ములను బలపరచండి. సత్యవాక్యం, జీవం కలిగిన వాక్యం, కల్మషం లేనటువంటి వాక్యం మేము ప్రకటించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపమని వేడుకుంటున్నా. నీ జ్ఞానంతో నింపండి, నీ తెలివితో నింపండి. నీ బంగారు దూతల కావలి కాపుదల మాకు అనుగ్రహించి చక్కటి వాతావరణం అనుకూలపరచుమని ప్రార్థిస్తున్నా. కృప కలిగిన నీ హస్తములకు అప్పగిస్తున్నా. ఈ సమయం ద్వారా ప్రభువనైనా అనేక మంది వాక్యం వినేటువంటి గొప్ప భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. కనికరించండి. చదవబడిన లేఖన భాగం ద్వారా ఏ సత్యమైతే మీరు మాట్లాడాలని తలంచి యోచించి మా హృదయాలలో భద్రపరిచి ఉన్నారో దానిని బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరూ ప్రభువా అర్థం చేసుకునేటువంటి కృప దయచేసి వారికి జ్ఞానము ప్రసాదించి కృప చూపుతారని ఈ సమయాన్ని నీ పవిత్రమైన చేతులకు సమర్పణ చేయుచు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 31-32 వచనాలు మనము చదువుకున్నాం. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యం గురించినటువంటి సత్య విషయాలు, చాలా విషయాలు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడడము జరిగింది. అందుకోసం ఆయన బోధించేటువంటి లేఖన భాగములన్నిటినీ పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది, పరలోక రాజ్యము విత్తనమును పోలి ఉన్నది, పరలోక రాజ్యము చెట్టును పోలి ఉన్నది, పరలోక రాజ్యము, ఇలా అన్నీ కూడా ఉపమాన రీతిగా బోధించినటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. అయితే పరలోక రాజ్యం అనేటువంటిది దేవుని యొక్క విత్తనంతో మొదలైనది. పరలోక రాజ్యం అనేటువంటిది దేవుని యొక్క విత్తనంతో మొదలైంది అన్నటువంటి టాపిక్ ద్వారా మనము అనేక సత్య విషయాలు ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఒకటి మనం అర్థం చేసుకుందాం.
ఉపమానం యొక్క అర్థాలను మనము గ్రహించుకుందాం. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం, మరియు పొలము అనగా ఒక వ్యక్తి యొక్క హృదయం మరియు లోకం. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం, మరియు పొలము అనగా వ్యక్తి యొక్క హృదయం మరియు లోకం. ఆధ్యాత్మిక విత్తనం దేవుని యొక్క వాక్యం. మనము ఒకసారి విత్తనం గురించి భౌతిక లక్షణాలు అధ్యయనం చేసినప్పుడు ఏ విత్తనమైనా కానీ, జొన్న గింజ అయినా, వరి గింజ అయినా, శనగ గింజలైనా, ఏ గింజ అయినా కానీ దాని యొక్క భౌతిక లక్షణాలు మనం అధ్యయనం చేసినప్పుడు జీవానికి మూలం. దేనికి మూలము అని అంటే అది జీవానికి మూలం, పెరుగుతుంది. దాని యొక్క భౌతిక లక్షణాలు ఏంటంటే అది పెరుగుతుంది, మరియు ఏదైతే విత్తుతుందో దానినే కోస్తుంది. మనము జొన్న గింజలు వేస్తే జొన్ననే కోస్తాం, వరి గింజలు వేస్తే వరినే కోస్తాం, శనగ గింజలు వేస్తే శనగ గింజలే మనము కొయ్యడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దీని యొక్క భౌతిక లక్షణాలు. మరియు ఆధ్యాత్మిక అర్థం మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము. మార్కు సువార్త, మనము దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదివినప్పుడు ఇందులో దీని యొక్క అర్థం మనము తెలుసుకోవచ్చు. మార్కు సువార్త 4వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. చూడండి, విత్తువాడు ఏమి విత్తుచున్నాడు అని అంటే వాక్యము విత్తుచున్నాడు. ఇప్పుడు నేను కూడా ఏం విత్తుతున్నానంటే దేవుని యొక్క వాక్యం, విత్తనం అనేటువంటి వాక్యాన్ని విత్తుతున్నాను. మరియు వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని బోధించడమే వాక్యాన్ని విత్తడం. మనము లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనము. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కనుండు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెకాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ముళ్ళ పొదలలో పడిన విత్తమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దీని యొక్క ఆధ్యాత్మిక అర్థము ఇది. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము, మరియు పొలం అనగా ఒక వ్యక్తి హృదయం మరియు ఈ లోకము. ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మనిషి దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనం విత్తేటువంటి వాళ్ళముగా ఉండాలి. మనము వివిధ రకాల విత్తనాలను ఈ లోకంలో చూస్తాం. ఒకటి, మనము అపోస్తులుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఇక్కడ ఒక బీజం ఉంది. ఏంటి ఈ బీజము అని అంటే ఇది సత్యమునకు సంబంధించినటువంటి బీజం.
దేవుని యొక్క సత్యవాక్యం, దేవుని యొక్క విత్తనం, దేవుని యొక్క సత్యవాక్యం అని పిలువబడేటువంటి దేవుని విత్తనం. ఈ విత్తనం ద్వారా, ఈ వాక్యం ద్వారా ఎవరైతే పుడతారో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చేయడు. పాపం చేయని వారు ఎవరయ్యా అని అంటే సత్యవాక్యము హృదయంలో నాటబడినటువంటి వారు, దేవుని మూలంగా పుట్టినటువంటి వారు, దేవుని వాక్యం చేత జన్మించినటువంటి వారు, వాక్యం అనే విత్తనం ద్వారా జీవన విధానాలను నడుచుకునేటువంటి వారు. వీరు పాపము చేయరు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం, విత్తనం దేవుని మూలంగా. దేవుడు సత్యవంతుడు, దేవుడు నిజమైన వాడు, దేవుడు సత్య స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన విత్తనం మనలో ఉంటే, ఆయన బీజం మనలో ఉంటే మనము దేవుని యందు నిలిచి ఉంటాము. 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒకటి దేవుని విత్తనం ఉంది, రెండోది సాతాను విత్తనం కూడా ఉంది. ఒకటి దేవుని విత్తనం ఉంది. దేవుని విత్తనం మనిషి యొక్క జీవన స్థితిగతులను మారుస్తుంది. సాతాను విత్తనం మనిషి యొక్క జీవన స్థితిగతులను చెరిపివేస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ వాక్యమో నీ హృదయంలో ఉంది? సాతాను వాక్యం ఉందా? దేవుని విత్తనం అనేటువంటి సత్యవాక్యము నీ హృదయంలో ఉందా? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. విత్తనం యొక్క ప్రాముఖ్యత నీవు గ్రహించాలి. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే సత్యవాక్యం వింటాడో, ఏ వ్యక్తి అయితే నిజమైన వాక్యం వింటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటాడో ఆ వ్యక్తి తన జీవన స్థితిగతులను మార్చుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు కల్పించినాడు. ఇది విత్తనం యొక్క ప్రాముఖ్యత. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-6 వచనాలు చదివితే మనకు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-6. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. అందుకు యేసు అతనిలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుని రాజ్యం చూడలేడు. ఎట్లా? తిరిగి జన్మించాలి. ఎట్లా తిరిగి జన్మించాలి? దేవుని విత్తనం అనేటువంటి వాక్యంతో. అందుకోసం బాగా గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యం ఎలా మొదలైంది అని అంటే విత్తనంతో మొదలైంది. దేవుని వాక్యం విత్తనంతో మొదలైంది. ఈ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో విత్తబడితే నీవు తిరిగి జన్మిస్తే నీవు దేవుని రాజ్యానికి అర్హుడవు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, క్రొత్తగా జన్మించాలంటే సత్యవాక్యం నీలో ఉండాలి, విత్తనం అనేటువంటి వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు అవుతావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలరా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవు కావాలి అంటే వాక్యం అనే విత్తనం నీలో ఉండాలి, బీజం నీలో ఉండాలి, దేవుని బీజం నీలో ఉండాలి, సత్య వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడవుతావు, పరలోక రాజ్యాల్లో ప్రవేశించగలుగుతావు, మరియు పరలోక రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజము అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి బీజం,
అది ఏమైపోతుంది అంటే ఈ లోకంలో కలిసిపోతుంది. కానీ మీరు అలా కాదు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక. మీరు ఎక్కడ నుండి పుట్టింపబడినారు అని అంటే అక్షయ బీజం. ఇది ఏ బీజమో తెలుసా? సత్యవాక్యం, దేవుని వాక్యం, విత్తనం అనే బీజం. ఇక్కడ నుండి మీరు పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఒకరినొకడు మీరు ప్రేమించుకోవాలా? ఎందుకు మీరు ప్రేమించుకోవాలి అని అంటే మీలో సత్య బీజం ఉంది, సత్య వాక్యం ఉంది, దేవుని వాక్యం ఉంది, వెలుగు కలిగిన వాక్యం మీలో ఉంది. కాబట్టి మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి గ్రహింపకుంది. సాతానుడు గ్రహింపకుండా నీకు నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసినాడు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే దేవుని వాక్యం అనేటువంటి విత్తనం అనేటువంటి వాక్యం, సత్య వాక్యం నీ హృదయంలో ఉండాలా. ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి లోకంలో. అసత్యమైనటువంటి విత్తనాలు, పనికిరాని విత్తనాలు, మనుషుల కల్పన కథలు, మనుషులను మభ్యపెట్టే విత్తనాలు, నకిలీ విత్తనాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఏది నకిలో, ఏది ఒరిజినలో, ఏది క్వాలిటీ కలిగినదో మనం పరిశీలించేటువంటి స్థాయికి మనము రావాలా. అలా రావాలంటే మనం సత్య బీజం, సత్య వాక్యముల నుండి పుట్టింపబడిన వారమై ఉండాలా. అలా పుట్టింపబడిన వారమై ఉంటే మనము అప్పుడు గ్రహించగలుగుతాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? వాక్యం అనేటువంటి బీజము నుండి నువ్వు పుట్టింపబడి ఉన్నావా? పుట్టింపబడలేదా? నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. వాక్యమై ఉన్న దేవుడు ఆయన. వాక్యం అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? వాక్యం. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అనగా విత్తనం, బీజం. అక్షయమగు బీజము నుండి పుట్టింపబడిన వారు గనక మీరు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు? సహోదర ప్రేమ కలిగి ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ స్నేహితులను ప్రేమిస్తున్నావా? నీ బంధువులను ప్రేమిస్తున్నావా? నీ రక్త సంబంధికులను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే నువ్వు అక్షయ బీజము నుండి పుట్టింపబడి ఉన్నావు. ప్రేమించట్లేదంటే నీవు క్షయ బీజము నుండి, ఈ లోక సంబంధమైన బీజము నుండి, సాతాను బీజము నుండి, అపవాది బీజము నుండి, అసత్యము నుండి నువ్వు పుట్టింపబడి ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం దేనితో మొదలైందో తెలుసా? విత్తనంతో మొదలైంది. దేవుని వాక్యం అనే విత్తనంతో మొదలయ్యింది. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు సత్యాన్ని గ్రహించు. ఆధ్యాత్మిక పొలం వ్యక్తి యొక్క హృదయం మరియు లోకం. దీని యొక్క భౌతిక లక్షణాలు మనం అధ్యయనం చేస్తే, విత్తనం విత్తే ప్రదేశం ఒక నేల ఉంటుంది. ఈ నేల విత్తనం పెరిగి ఫలించేటువంటి ప్రదేశం. ఏదైనా కానీ ఒక విత్తనం ఎక్కడ మొలుచుతుంది అని అంటే అది నేల మీదనే మొలుస్తుంది, పొలంలోనే మొలుస్తుంది. మంచి పొలంలో, లోకంలో చాలా పొలాలు ఉన్నాయి. మంచి పొలాలు ఉన్నాయి, చెడు పొలాలు ఉన్నాయి, బీడు పొలాలు ఉన్నాయి, పనికిరాని పొలాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి పొలాలు, రకరకాల పొలాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక అర్థం మనము ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని పొలం, వ్యవసాయం ఎక్కడ చేస్తారు అని అంటే పొలంలో చేస్తారు. మనం ఎక్కడ పని చేయాలి అని అంటే పొలంలో పని చేయాలి. దేవుని యొక్క వ్యవసాయమును జత పనివారమై ఉన్నాము, దేవుని గృహమునై ఉన్నాము. తర్వాత మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో రాయబడినటువంటి మాట చదువుతున్నా. పొలము లోకము. చూడండి, పొలం ఏంటంట? లోకం. పొలం అంటేనే లోకం. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనం, మంచి వాక్యం, సత్యవాక్యం నీలో ఉంటే నువ్వు రాజ్య సంబంధివే. పొలము లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. వాటిని విత్తిన శత్రువు ఎవరో తెలుసా? అపవాది. నీలో ఏ విత్తనం ఉంది? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. నీలో ఏ వాక్యం ఉంది? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మంచి వాక్యం విత్తేవాడు ఎవరు అని అంటే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దైవ కుమారుడు. మనుషుల హృదయాలలో వాక్యం అనే విత్తనాన్ని నాటుతున్నాడు. కానీ అపవాది కూడా మనుషుల హృదయాలలో విత్తనాన్ని నాటుతున్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యం అనే విత్తనం ఉందా, లేకపోతే సాతాను వాక్యం అనే విత్తనం ఉందా? పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విత్తనం ఉంది నీలో? పొలము లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. నీవు గురువుగా ఉన్నావా, లేకపోతే రాజ్య సంబంధులుగా ఉన్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఏ వాక్యం నీలో ఉంది? ఎప్పుడు ఆశీర్వాదాలైనా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలైనా, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు వద్దా? నిత్య జీవానికి సంబంధించిన ఆశీర్వాదాలు నీకు వద్దా? అవి కావాలి అని అంటే ఇవి వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, పొలం అనగా మన హృదయమే, లోకమే, లోకంలో ఉన్నటువంటి మనమే, మన హృదయమే పొలం. మన హృదయం అనే పొలంలో వాక్యం అనే విత్తనం ఉండాలా. అప్పుడు మనం రాజ్య సంబంధులుగా ఉంటాం, పరలోక సంబంధులుగా మనము ఉండేటువంటి గొప్ప అవకాశం దేవుడు మానవులకు కలిగించినాడు. విత్తనంతో మొదలైన దేవుని రాజ్యం, గుర్తుపెట్టుకో. దేవుని రాజ్యం ఎట్లా మొదలవుతుంది అంటే వాక్యం ద్వారానే. వాక్యం లేకపోతే దేవుని రాజ్యం లేదు. వాక్యమైన దేవుడు లేకపోతే దేవుని రాజ్యం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని రాజ్యం ఉంది. వాక్యం ఉంది, దేవుడున్నాడు, దేవుని రాజ్యం నిత్య జీవం కూడా ఉందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. 4 రకాల నేలలు ఉన్నాయి. ఎన్ని రకాల నేలలు ఉన్నాయి తెలుసా? 4 రకాల నేలలు ఉన్నాయి. చూద్దాం. మత్తయి సువార్త 13, 18, 19. చూడండి, మత్తయి సువార్త 13, 18, 19. మత్తయి సువార్త 13, 18 నుండి 19 వచనాలు చదువుదాం. విత్తువాని గుర్చిన ఉపమాన భావం విను. ఉపమాన భావము విను. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండు ప్రతి మనుషుడు ఉండువాడు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. చూడండి, మార్గం త్రోవ పక్కన పడినటువంటి వాడు, త్రోవ పక్కన పడినటువంటి విత్తనం, మార్గం త్రోవ పక్కన పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. పక్షులు వచ్చి వాటిని ఏం చేసినాయంట?
మృంగి వేసినాయి. తర్వాత రాతి నేల, వేరు లేనందున రాళ్ళ మీద విత్తనాలు పడితే అవి మొలుస్తాయంటే మొలవవు. రాతి నేల మీద పడిన వారు హృదయం అనే ఈ పొలంలో ఎవరి హృదయాలైతే రాతి నేలగా ఉంటాయో, ఎవరి హృదయాలైతే రాతి నేలగా ఉంటాయో వారి హృదయం ఫలింపదు, వారి హృదయం ఫలించేటువంటి స్థితిలో ఉండదు. అందుకోసం పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాతి గుండెను తీసి నీకు మాంసపు గుండెను ఇస్తానన్నాడు ఆయన. వాగ్దానం అది. సో ఆ గుండె కలిగినటువంటి వాళ్ళు మంచి నేలగా ఉంటారు. కానీ ఇక్కడ రాతి నేల, వేరు లేనందున ఎండిపోయాను. ఏమైపోయిందంట? అది ఎండిపోయింది. వేరు లేనందున విత్తనం పొలంలో పడుతుంది, కానీ వేరు లేకపోతే అది ఎదిగేటువంటి అవకాశము ఉండదు. వేరు లేనందున యెహెజ్కేలు గ్రంథం 11:19 చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11:19. యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 11:19 ప్రాఫసీ, దీని గురించినటువంటి ప్రవచనం, దీని గురించినటువంటి ప్రవచనం ఇక్కడ రాయబడింది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 11:19. 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. రాతి గుండెను తీసి, నీలో రాతి గుండె ఉందా? ఈ వాక్యం ద్వారా దేవుడు తొలగించునుగాక. నీలో రాతి గుండె ఉంటే ఆ రాతి గుండె దేవుడు తొలగించునుగాక. నీకు మాంసపు గుండె దేవుడు ఇచ్చునుగాక. కొంతమంది హృదయం అనే పొలాలు ఎట్లుంటాయంటే రాతి నేలగా ఉంటాయి, బండలాగా ఉంటాయి. అలా ఉండడానికి వీలు లేదు. యెహెజ్కేలు గ్రంథం 11:19 దేవుడు చేసిన వాగ్దానం, నూతన ఆత్మ పుట్టింతును. ఈరోజు వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీలో నుండి, నీ హృదయంలో నుండి ఆ రాతి గుండెని తీసి నీకు నూతన గుండె, మాంసపు గుండె ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ అంగీకారం చొప్పున, నీ చిత్తం చొప్పున, నీ ఇష్టం చొప్పున నువ్వు అంగీకరిస్తే నీకు దేవుడు మాంసపు గుండెని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం అనే పొలంలో, నీ హృదయం అనే ఆలయంలో దేవుడు వాక్యం అనే విత్తనాన్ని నాటాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డల, దేవుని సంగమా, తర్వాత మనం ఆలోచన చేస్తే ముళ్ళ పొదలలో పడినటువంటి వారు, వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే ఎదిగి వాటిని అణిచివేసేటువంటి పరిస్థితి. ఎదుగుతారు కానీ వాటిని అణిచివేయడం. ముళ్ళ పొదలో పడినటువంటి వారు, ఎదుగుతుంటుంది, ముళ్ళు ఏం చేస్తుంటుంది అంటే ఎదిగేదాన్ని అణిచివేస్తుంటుంది. కొంతమంది ఆధ్యాత్మిక జీవన విధానాలు కూడా అలాగే ఉంటాయి. మత్తయి సువార్త 13:22 ఉంటుంది, చదవండి. మత్తయి సువార్త 13:22 చదువుదాం, అందరం చదువుదాం. మత్తయి సువార్త 13, మత్తయి సువార్త 13:22. మత్తయి సువార్త 13:22. ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. ఏమైపోతాడంట? నిష్ప్రయోజకుడైపోతాడు. అణిచివేయబడి ఐహిక విచారము వలన తన ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతాడు. ఎవరైనా వీళ్ళంటే ముళ్ళ పొదలలో ఉన్నటువంటి వారు, ఎదిగి వాటిని అణిచివేసేటువంటి పరిస్థితి వారి జీవన విధానాలలో ఉంటుంది. తర్వాత చిట్ట చివరగా ఉన్నటువంటి వాళ్ళు మంచి నేల. చూడండి, చదవండి, నెక్స్ట్ వచనం చదవండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ఎట్లా ఫలిస్తారంటే వీళ్ళు మంచి నేలగా ఉన్నటువంటి వాళ్ళు, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, సత్యవాక్యాన్ని వారి హృదయాలలో ఉంచుకొని ఫలించేటువంటి వారుగా ఉంటారు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యముని గ్రహించేవాడు.
గ్రహించి ఆ ప్రకారంగా జీవించేవాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 మరియు ఒకడు 60 ఒకడు 30 ఫలించున్న నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీరందరూ మంచి నేలగా ఫలించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మంచి నేల కలిగి ఉండాలి మనం. రాతి నేలలో, ముండ్ల పొదలు కలిగిన నేలనో, లేకపోతే ఇంకా త్రోవ పక్కన పడినటువంటి నేలలాగా మనం ఉండకూడదు. మంచి నేల, మంచి హృదయం మనము కలిగి ఉండాలి. అప్పుడు ఫలించేటువంటి వారంగా ఉంటాం. యోగ్యమైన మంచి మనసుతో లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అవలంబించి, ఎలా చెప్పండి? అవలంబించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి అని, సత్యవాక్యం నీ హృదయంలో ఉండాలని, నీ హృదయం మంచి నేలగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. విత్తనంతో మొదలైన పరలోక రాజ్యం ఇట్లనే ఉంటుంది. వాక్యం ద్వారానే దేవుని రాజ్యం స్టార్ట్ అవుతుంది. దేవుని రాజ్యం నిర్మించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీ హృదయంలో ఏ వాక్యం ఉంది? నీ హృదయం మంచి నేలగా ఉందా లేదా? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. మత్తయి సువార్త 13:31-32 వచనాలు మనం చదివినాం కదా. ఉపమాన భావం తర్వాత మనము అది పెరిగి పెద్ద అవుతుంది. ఎట్లయితుంది అది? ఇప్పుడు ఒక విత్తనం నేల మీద పడి అది ఫలించి అభివృద్ధి నొంది ఫలాలు ఇచ్చేటువంటి వృక్షంగా మారుతుంది. ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. పెద్ద వృక్షంగా మారి అది పక్షులకు ఆహారాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. తర్వాత నీడనిచ్చేటువంటిదిగా ఉంటుంది. దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుందాం. ఉపమానం యొక్క అర్థాలు తెలుసుకుందాం. పక్షి అనగా ఆత్మ, చెట్టు అనగా విత్తనం ద్వారా తిరిగి జన్మించిన అంతర్గత వ్యక్తి, కాపరి, పొలం అనగా వ్యక్తి యొక్క హృదయం, లోకం, వాక్యం అనగా విత్తనం. గుర్తుపెట్టుకోండి, పక్షి అనగా ఆత్మ. మన దేహంలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు. నశించిపోయేటువంటి స్థితిలో ఎప్పటికీ ఉండకూడదు. ఫలించే స్థితిలో ఉండాలా, సంతోషించే స్థితిలో ఉండాలా, ఆనందించే స్థితిలో ఉండాలా. ఎప్పుడు ఉంటుంది సంతోషం, ఎప్పుడు ఉంటుంది ఆనందం అని అంటే ఫలించినప్పుడు ఉంటుంది. నశించినప్పుడు కాదు, ఫలించినప్పుడు ఉంటుంది. నశించినప్పుడు వేదన, దుఃఖం, బాధ ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో తెలుసా? ఫలించే మొక్కగా, ఎదిగే మొక్కగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆధ్యాత్మిక చెట్టు, ఒక విత్తనం ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందంటే ఒక పెద్ద చెట్టులా మారిపోతుంది. అది ఆధ్యాత్మిక చెట్టు. విత్తనం అనే వాక్యం ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి కాపరి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎలా తయారవుతాడంటే ఒక పెద్ద చెట్టులా తయారవుతాడు. ఆ చెట్టు దగ్గర పక్షులు వస్తాయి, రకరకాల పక్షులు వస్తాయి, ఆశ్రయాన్ని పొందుకుంటాయి, తర్వాత నీడను పొందుకుంటాయి. సంక్షేమం, మంచి నీడను, ఆశ్రయం పొందుకునేవి సురక్షితంగా ఉంటాయి. ఒక కాపరి కూడా అలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. విత్తనం నుండి పెరిగిన రూపం, పక్షులు నివసించే గృహం, స్థలం, కొమ్మ, ఆకు మరియు ఫలం. దీని యొక్క ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం చదివితే ఒక మాట, 55:12. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. పొలములోని చెట్లన్నీ, పొలం అంటే హృదయం,
పొలములోని చెట్లన్నీయు, చెట్లు ఒక విత్తనం ద్వారా వచ్చినటువంటి చెట్లు, హృదయం నుండి పెరిగినటువంటి ఒక వ్యక్తి, వాక్యం ద్వారా పెరిగినటువంటి ఒక వ్యక్తి ఎట్లుంటాడంట తెలుసా? సంతోషముతో చప్పట్లు కొట్టేటువంటి వారుగా ఉంటారు. ఎంత గొప్ప విషయం, ఎంత ఆధ్యాత్మిక విషయం, ఎంత మర్మాలు దేవుని వాక్యంలో ఉంచున్నాడు తెలుసా? గ్రహించు. దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు ఆయన. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. పొలంలోని చెట్లన్నీ ఎట్లుంటాయంట? చప్పట్లు కొడతాయి. ఒక విత్తనం ద్వారా మొక్కగా, చెట్టుగా, ఫలాలిచ్చే చెట్టుగా, ఆకుల ద్వారా ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి చెట్టుగా ఎంత గొప్పగా మారుతుందో ఒకసారి దీని యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని నీవు గ్రహించు. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. తర్వాత యెషయా గ్రంథం 44:23 చదవండి. యెషయా గ్రంథం 44:23. యెషయా గ్రంథం 44:23 వచనం. యెషయా గ్రంథం 44:23 వచనం చదువుదాం. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయుడి, పర్వతములారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, అందులోని ప్రతి వృక్షమా. వృక్షం అంటే ఎవరు తెలుసా? కాపరి, సేవకుడు, విశ్వాసి, రక్షణ పొందినవాడు. వృక్షమా సంగీతనాదము చేయుడి, యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇజ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకును. ఎట్లా కనపరుచుకుంటాడంటే తెలుసా? మహిమోన్నతునిగా. వృక్షమా ఆలకించు, వృక్షమా సంతోషించు. ఆయన విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన సంరక్షించేటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. వృక్షము సంగీతనాదం చేయుడి. సంగీతనాదం మనం ఎప్పుడు చేస్తాము అని అంటే, మనం ఫలించినప్పుడు, మనము అభివృద్ధి అయినప్పుడు, మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు మనం సంగీతనాదం చేస్తాం. యెషయా గ్రంథం 44:23 యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. యోహాను సువార్త 15:1 చదవండి. యోహాను సువార్త 15:1. యోహాను సువార్త 15:1. నిజమైన ద్రాక్షవల్లి అని ఉంటుంది. యోహాను సువార్త 15:1. అందరం బైబిల్ చదువుదాం. యోహాను సువార్త 15:1. నిజమైన ద్రాక్షవల్లిని నేను, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవరు చెప్పండి? నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఎవరు ద్రాక్షవల్లి తెలుసా? యేసు ప్రభు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, పరలోకపు తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనం ఫలించాలంటే యేసుక్రీస్తు యందు ఉండాలా. మనం ఫలించాలంటే దేవుని యందు ఉండాలా. ఎవరైతే దేవుని యందు ఉంటారో ఆయన వారి యందు ఉంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి. యేసుక్రీస్తు ఒక ద్రాక్షవల్లిగా ఉన్నాడు, తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. అయితే ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి ఆయనలో ఎవరైతే ఫలించేడు వారుగా ఉండరో వారందరి జీవన స్థితిగతులు తీసి పారవేయబడేటువంటి స్థితిలోనికి వెళ్తాయి. తీసివేయును, తీసేస్తాడు ఆయన. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచుండుడి. నిలిచుండాలా. మనం తీసి పారివేయబడకుండా నిలిచుండాలా. ఫలించేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, 5వ వచనం చదివితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరితో ఈ మాట చెప్తున్నారంటే యేసు ప్రభు 12 మంది శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నువ్వు సేవకుడవా? నువ్వు ఒక తీగవు. నువ్వు ఒక కాపరివా? నువ్వు ఒక తీగవు.
నువ్వు ఒక దైవజనునువా, నువ్వు ఒక తీగవు, నువ్వు ఫలించేటువంటి తీగగా ఉండాల. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలిస్తాడు, మామూలుగా కాదు, బహుగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిజమైన ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనం, దేవుని సేవకులు, విశ్వాసులు, బిలీవర్స్, రక్షణ పొందినటువంటి వాళ్ళు ఎట్లుండాలి తెలుసా? ఫలించేటువంటి వాళ్ళుగా ఉండాలా, నరికివేయబడేటువంటి వాళ్ళుగా కాదు. తర్వాత వచనం చదివితే, ఎవడనేను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఏమైపోతాడు తెలుసా? ఎండిపోతాడు. తర్వాత వచనం, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచి ఉండడి. నా ప్రేమ యందు మీరేమై ఉండాలా? నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక విత్తనం ద్వారా మనం ఒక మొక్కగా, ఒక చెట్టుగా, ఒక వృక్షంగా మారి ఫలించడి కొమ్మగా, ఫలాలిచ్చే కొమ్మగా, ఆశ్రయాన్నిచ్చే కొమ్మగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది దేవుని రాజ్యం. విత్తనంతో మొదలైన దేవుని రాజ్యం ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఒక కాపరి హృదయం, ఒక విశ్వాసి హృదయం దేవుని ఆలయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. నీ హృదయంలో సత్యవాక్యం ఉందా లేదా? మనము ఆధ్యాత్మిక పక్షి ఆత్మ, ఒకసారి ఆత్మ గురించి మనం ఆలోచన చేస్తే దీని యొక్క భౌతిక లక్షణాలు, ఎగురుతుంది, చెట్లపై నివసిస్తుంది. పక్షి ఏం చేస్తుంది తెలుసా? ఎగురుతుంది మరియు చెట్లపై నివసిస్తుంది, నివాసం కలిగి ఉంటుంది. మనము భౌతిక లక్షణాలు ఇవి. అయితే పావురం కూడా ఒకసారి మనము ఆలోచన చేస్తే పావురం కూడా చెట్టు మీద ఉంటుంది. కానీ పావురం దేనికి సూచనగా చెప్పబడిందంటే స్పిరిట్, దేవుని యొక్క ఆత్మకు సూచనగా చెప్పబడింది. మనం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్మో, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె. దేవుని ఆత్మ ఎట్లుందంట? పావురము వలె. పావురం దేవుని ఆత్మకు సూచనగా చెప్పబడింది. విత్తనం దేవుని వాక్యానికి సూచనగా చెప్పబడింది. చెట్టు ఒక కాపరి, దేవుని సేవకుడు, విశ్వాసికి సూచనగా చెప్పబడింది. ఎప్పుడైతే మనం ఫలించేటువంటి వారంగా ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. దేవుని ఆత్మ మనతో ఉంటుంది, మనతో నడుచుకుంటుంది. దేవుడు మనతో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మనం అలా ఉండలేకపోతే దేవుని ఆత్మ మనతో ఉండదు. దేవుడు మనతో పని చేయడు. దేవుడు మనతో ఎప్పటికీ ఉండడు. సాతాను మనతో ఉండే అవకాశము ఉంది. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని ఆత్మ పావురం వల్ల వచ్చి దిగి తన మీద వచ్చుట చూచెను. వృక్షం మీదకి ఏమొస్తాయంటే పక్షులు వస్తాయి. వృక్షం మీదకి ఏమొస్తుందంటే పావురం వస్తుంది. దేవుని యొక్క స్పిరిట్ నీ మీదకి వస్తుంది. ఎప్పుడు నువ్వు ఫలించినప్పుడు, ఎప్పుడు నీవు చెడిపోనప్పుడు, ఎప్పుడు నువ్వు పాడవనప్పుడు, ఎప్పుడు
నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు. పావురం ఎట్లా పడితే అలా ఉండదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు. పవిత్రమైనటువంటి ప్రాంతాలు, స్థలాలలో ఉండడానికి ఇష్టపడుతుంది. దేవుడు కూడా అంతే, దేవుని ఆత్మ కూడా అంతే. నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు. నీవు పవిత్రం కలిగి జీవించినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, నీ ఇష్టానుసారంగా నీ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగిస్తే దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి నచ్చినట్టుగా మనం ఉండాలా, మనకు నచ్చినట్టుగా కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వలె, ఆత్మ పావురం వలె, తండ్రి అయిన దేవుడు పావురం వలె వచ్చి ఆయన మీద వ్రాలినాడు, యేసుక్రీస్తు మీద వ్రాలినాడు. ఈరోజు దేవుడు మన ఆధ్యాత్మిక జీవన విధానాలలో కూడా దేవుని యొక్క ఆత్మ మన మీద వ్రాలాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ సత్య వాక్యాలను మనం గుర్తుపెట్టుకున్నాలా, మర్చిపోకూడదు. మనం దేవుని చెట్టు జీవవృక్షం, నిజమైన ద్రాక్షవల్లి. యేసు ఒక జీవవృక్షంగా ఉన్నాడు. మరియు జీవవృక్ష ఫలము నిత్య జీవం. నిజమైన వ్యక్తి, పాస్టర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవన విధానాలలో, వారి యొక్క సంఘంలో, వారి యొక్క భౌతిక జీవన విధానాలలో ఫలాలు ఫలించేటువంటి కొమ్మగా, వృక్షంగా వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే అలా ఉండరో శపించబడినటువంటి వారుగా, విడిపించబడలేనటువంటి వారుగా ఉండేటువంటి అవకాశము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, విత్తనంతో మొదలైన దేవుని రాజ్యం ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఒక విత్తనం, పొలం, ఒక వాక్యం, ఒక వ్యక్తి హృదయం, లోకం. ఎప్పుడైతే హృదయం అనే పొలంలోనికి వాక్యం అనే విత్తనం విత్తబడుతుందో అది ఫలించేటువంటి విత్తనంగా ఉండాలి. అంతేగాని ముళ్ళ పొదలో పడిన విత్తనంగా, రాయి మీద పడిన విత్తనంగా, త్రోపక్క పడిన విత్తనంగా ఉండకూడదు. మంచి నేల, మన హృదయం ఎలా ఉండాలి అని ఆశిస్తున్నాడంటే మంచి నేల కలిగినటువంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజు నమ్మి విశ్వసించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనమందరం మంచి చెడులకు తెలివినిచ్చే వృక్ష జ్ఞానం కలిగి ఉండాలి. ఆదాము హవ్వల జీవన విధానాలలో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మంచిది ఉంది, తర్వాత రెండోది చెడ్డది ఉంది. మంచి చెడులకు తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు అన్నాడు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదనవని నరునికి ఆజ్ఞాపించను. నువ్వు మంచి చెడ్డలకు తెలివినిచ్చు వృక్ష ఫలములు తింటే నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు, మరియు భౌతికంగా కూడా చచ్చిపోతావు అని దేవుడు ముందుగానే చెప్పినాడు. కానీ ఆదాము హవ్వలు ఇద్దరు కూడా మంచి చెడ్డలకు వృక్ష ఫలములు తిన్నారు. మంచి చెడులకు తెలివినిచ్చే వృక్ష ఫలములు తిన్నారు. ఎప్పుడైతే ఆ ఫలం తిన్నారో వారు దేవునికి వ్యతిరేకులుగా అవిధేయులుగా తీర్చబడ్డారు. నువ్వు అలా ఉండడానికి వీలు లేదు, నువ్వు అలా ఉండడానికి వీలు లేదని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మనమందరం మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తెలుసుకునేటువంటి జ్ఞానం మనము కలిగి ఉండాలా. తర్వాత చూద్దామా, మనము మత్తయి సువార్త 23:33 చదవండి. మత్తయి సువార్త 23:33. మత్తయి సువార్త 23:33. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరం చేసిన వారు. 23:33. మత్తయి సువార్త 23, ఇది కాదు, మత్తయి సువార్త 23:33. ఇక్కడ ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము
33వ వచనంలో, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్ష మీరెలాగూ తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ కూడా మనం గ్రహించాలి. ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అనేటువంటి వారు ఎట్లున్నారంటే దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు. ఎట్లున్నారు చెప్పండి? దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు, సర్ప సంతానముగా ఉన్నారు. చెడ్డ వృక్షము నుండి పుట్టినటువంటి వారుగా, చెడ్డ విత్తనము నుండి పుట్టినటువంటి వారుగా వారు ఉన్నారు. సాతాను రాజ్యానికి సంబంధించినటువంటి వారుగా ఉన్నారని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినాడు. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే మంచి విత్తనం, మంచి హృదయం, మంచి చెట్టు, మంచి ఫలములు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.